ఓకే సెల్ల గారు రెడీ ఉన్నారా? ఓకే అక్క. ఓకే వెల్కమ్ వెల్కమ్. ఓకే అక్క, థ్యాంక్ యూ అక్క. అందరికీ మరొకసారి ప్రైజ్ ద లార్డ్. ప్రభు నామంలో మనకిచ్చిన ఈ దినాన్ని బట్టి ప్రభుని స్తుతిద్దాం, మహిమపరుద్దాం. ఎందుకంటే మనం జీవించి ఉన్నామంటే కేవలం ఆయన ఉచితమైన కృప. నిజంగా ఈ లోకంలో ఎన్నెన్నో పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి, భయంకరమైన పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి. ఇది అంత్య దినాలు అని మనకు అంటే చిన్నపిల్లల్ని అడిగినా చెప్తారు అన్నట్టుగా ఉన్నాయి ఈ దినాలు. ఎందుకంటే ప్రత్యక్షంగా కనబడుతున్నాయి. నిజంగా అంటే ఒక సైన్, పెద్ద సైన్ ఏంటంటే చర్చెస్ లోపలికి వచ్చి దౌర్జన్యం చేయటం, మందిర ఆవరణాల్లోకి వచ్చి దుష్టుడు పని చేయటం, మందిర ఆవరణాలు మూసివేయబడటం, మందిరాలలో అంటే దేవుని బిడ్డలు కాకుండా అంటే రౌడీలు అనొచ్చేమో ఒక పదంలో, అలాంటి వాళ్ళు చోటు చేసుకోవటం, మందిరాన్ని పాడు చేయటం. నిజంగా ఇవన్నీ కూడా దేవుని బిడ్డల్ని చంపటం, దేవుని బిడ్డల్ని హింసించటం, ఇవన్నీ కూడా రాకడికి ముఖ్యమైన సూచనలు అనొచ్చు. అంటే జరుగుతూ ఉన్నాయి అన్నీ కూడా. రీసెంట్గా కూడా న్యూస్ వచ్చింది, అందు విషయం కూడా మనం ప్రార్థన చేయాలి. నిజంగా ఆ న్యూస్ ఎంత భయంకరమైందంటే ఛత్తీస్గఢ్లో మీరు చూసుండొచ్చు బహుశా, నేను కూడా యూట్యూబ్లో చూసినాను, ఇంకా మా గ్రూప్స్లో కూడా మాకు పెట్టారు. ఆ విధంగా ఆదేశ్ సోని అనే ఒక అతను గోరక్షిత్కి నాయకుడు అంట. ఆయన అంటే ఆవుల్ని కాపాడటానికి ఆయనకి నాయకుడు. ఎందుకంటే వాళ్ళకి ఆవు అనేది వాళ్ళు ఒక దేవతగా పూజిస్తారు కాబట్టి. అంటే ఆవును చంపితే వాళ్ళు మనిషినైనా చంపుతారు కానీ ఆవును కాపాడుకుంటారు. అంటే జంతువు కంటే కూడా క్రూయల్గా మానవుని చంపేస్తారు. అది ఏంటంటే కొంతమంది దాన్ని ఆహారంగా తీసుకుంటారు, జంతువుల్ని కూడా ఆహారంగా కొంతమంది మొదటి నుంచి తింటూనే ఉన్నారు. కానీ అలాంటిది ఈ రోజుల్లో గోవు అనేది ఒక పూజకు పెట్టుకున్నారు. పాపం అది నోరు లేని జీవి, దానికి ఆత్మ లేదు. ఆ జీవికి ఏం చేస్తే అది చేపించుకుంటుంది, దానికి ఏమీ తెలియదు పాపం. కాబట్టి వీళ్ళు దాన్ని ఒక రూపంగా చేసుకొని ఆ విధంగా పెట్టుకున్నారు. ఇది ఆదిలోనే వచ్చింది. ఇజ్రాయెల్ ప్రజలు దూడం చేసుకొని ఏ విధంగా పూజించి విచ్చలవిడిగా నాట్యం ఆడినారో అవి ఇప్పుడు జరుగుతూనే ఉన్నాయి, కొనసాగుతూనే ఉన్నాయి. ఆ విధంగా గోవుల్ని రక్షించటానికి, మనుషుల్ని భక్షించటానికి ఈ విధంగా ఆదేశ్ సోని అనే అతను ఒక ప్రకటన చేసినాడంట. ఇది రీసెంట్గా 4 రోజుల నుంచి పోస్టులు, ఫిర్యాదులు చేస్తూ ఉన్నాడంట. ఒక క్రిస్టియన్, ఒక నేత ఈ విషయాన్ని తెలుసుకొని ఆయన చెప్పడం జరిగింది ఒక యూట్యూబ్లో. అంటే ఆయన ఒక దళాన్ని ఏర్పాటు చేసినాడంట ఛత్తీస్గఢ్ ప్రాంతంలో. బిషప్పూర్ అనే గ్రామంలో క్రైస్తవులు మాత్రమే ఉంటారంట ఆ గ్రామంలో. దాంతోపాటు ఒక 2 గ్రామాల్లో మాత్రం క్రైస్తవులు, ముస్లిమ్స్ కూడా ఉంటారంట. అయితే వాళ్ళు అక్కడ ఆవులు చంపి తింటా ఉన్నారని, చాలా ఆవులు వాళ్ళ చేతులు చనిపోయినాయని వాళ్ళ ఆహారంగా తిన్నారంట దాన్ని. కాబట్టి ప్రతీకారంగా మనం ఏం చెయ్యాలంటే, మార్చి 1 వస్తుంది కదా, మార్చి 1లో ఒక 50,000 మంది దాకా వచ్చేసేయండి ఇక్కడికి ఛత్తీస్గఢ్ ప్రాంతానికి. మనము గోరక్షిత దళాలు ఉన్నాయి కదా, వాళ్ళందరూ రావాలి. మీరు వచ్చి మీరేం చేయాలి తెలుసా, ప్రతి క్రైస్తవుల ఇళ్లల్లోకి వెళ్ళండి. క్రైస్తవుల కూతుళ్ళని, కోడళ్ళని బలవంతంగా బయటికి లాగండి, ఈడ్చుకొచ్చి నది వీధుల్లో నగ్నంగా వాళ్ళని నడిపించండి. ఇతనిచ్చిన ఆ పిలుపు అన్నమాట అది. వృద్ధులు, చిన్నపిల్లని కూడా లేకుండా కాళ్ళు చేతులు నరకండి అని పిలుపునిస్తా ఉన్నాడంట ఆయన. ఈ విషయము ఆ క్రిస్టియన్ అతను బయటికి తీసుకొచ్చినాడు. ఇట్లా ఈ వార్తలు వస్తున్నాయని ఆ ప్రాంతంలో ఉన్న ఒక క్రిస్టియన్ నాయకుడు ఇంకా బలాత్కారంగా నడి రోడ్ల మీద నడిపించటం. ఎంత భయంకరం కదా. ఇది కొత్తగా వింటమేం కాదు, ఇంతకుముందు కూడా మనం విన్నాం ఇది. ఈ విధంగా మణిపూర్లో ఈ విధంగా జరుగుతూనే ఉన్నాయి, కొనసాగుతూనే ఉన్నాయి. అందుకదా దేవుడు చూడలేకపోతున్నాడు, అందుకదా దేవుడికి కడుపులో మండుతా ఉంది. నిజంగా
మనుషులు ప్రాణం ఎక్కువ, మనుషులు మూగజీవుల ప్రాణం ఎక్కువ. వాటికి ప్రతిగా మనుషులు చంపటం ఎంత క్రూరత్వం అంటే, ఒక సింహము అంటే క్రూర జంతువులు ఉంటాయి కదా, ఆ జంతువులు వచ్చి జంతువుల మీద పడి పీక్క తింటాయి. అట్లా అట్లా తయారైనారు మనుషులు. క్రూయాలిటీ మనుషుల్లోకి వచ్చేస్తుంది. కొంతమంది డైరెక్ట్గా చేస్తూ ఉంటే, కొంతమంది మాటలతోటి చాలామంది చంపుతారు. వాళ్ళ మాటలు గాయపరిచేవిగా ఉంటాయి. నిజంగా నిజానిజాలు తెలుసుకోకుండా మాట్లాడే వాళ్ళు కూడా సంఘాల్లో లేకపోలేదు. ఏదో ఎవరితోన్నా కొంత సరే షేర్ చేసుకుందాం, కొంచెం మాట్లాడదాం అని వాళ్ళకి ప్రతికూలంగా మాట్లాడటం ఎందుకులే అని వాళ్ళకి పాజిటివ్గా కొన్ని మాటలు మాట్లాడితే వాళ్ళని ఇంకొక 10 మంది ఇంకొకరికి షేర్ చేయటం. అట్లా ఈ చేసేది స్త్రీలు చాలా గనులు. చాడీలు చెప్పే వాళ్ళల్లో 70-80% స్త్రీలు ఉంటారు. మిగతా మగవాళ్ళు చాడీలు చెప్పే వాళ్ళు ఉంటే ఇది ఆడవాళ్ళ బుద్ధి అంటారు కదా, సహజంగా కామన్గా. కాబట్టి ఈ స్త్రీలతోనే మంచి జరిగిన చెడు జరిగిన స్త్రీయే రీజన్. నిజంగా అందుకే మనం ప్రార్థన చేయాలి. అంతకుమించి మనం ఏం చేయలేం. మనల్ని మనం కాపాడుకుంటూ, మనల్ని మంచి స్వభావంతో, మంచి ఆలోచనలతో మన హృదయాన్ని నింపుకుంటూ ఇతరుల కొరకు మనం ప్రార్థన చేసి అంత బలవంతులుగా ఈ దినాల్లో ఉండకపోతే శత్రువు ఎవరినైనా వాడుకోవటానికి సిద్ధపడతాడు. ఎవరినైనా మాట్లాడిన మాటని వాళ్ళు బూతుగా ఆలోచించి వాళ్ళు దాన్ని ట్విస్ట్ చేసి రకరకాలుగా మాట్లాడిన వారు బూతులు అంటారు. ఏదైనా వాక్యం చెప్పినా కూడా మరి ఈ వర్డ్స్ అన్ని మాట్లాడితే మళ్ళీ బూత్ అంటారేమో. ఎంత భయంకరంగా అపవాదిగాడు వాడు వాక్యంలో చెప్పే మాటల్ని కూడా తప్పులు పడుతూ ఇతరులతో ఏదైనా మాట్లాడినప్పుడు వారిని అర్థం చేసుకొని మాట్లాడినప్పుడు దాన్ని కూడా తప్పులు పడుతూ వాళ్ళని వాడుకుంటున్నాడు. పెద్ద వాళ్ళని వాడుకుంటున్నాడు సాతానుడు. రకరకాలుగా వాడుకుంటున్నాడు. వాళ్ళు ఎట్లా వాడుకుంటున్నాడంటే, వాడు ఎవరి కుటుంబాలను వాళ్ళని చూసుకోకుండా వాడుకుంటున్నాడు. ఎప్పుడు పక్కన వాళ్ళ మీదే. నిజంగా నాకు అసలు ఈరోజు వాక్యం అసలు తీసుకోవాలి, నాకు అసలు ఒక 1 month నేను వాక్యానికి మౌనంగా నా నోటికి చిక్కం వేసుకుందాం అనుకున్నా. ప్రభా, నా నోటికి చిక్కం వేసుకొని మౌనంగా ఉంటా. 1 month వరకు నాకు టైం ఇవ్వు, నేను ప్రార్థనలో ఉంటా. నీతో మాత్రం నా కనెక్షన్ తెంపుకోను ప్రభా. ఎట్టి పరిస్థితిలో ఎన్ని ఉపద్రవాలు వచ్చినా నువ్వు నాకు విజయం ఇస్తావు. నేను నీతో ఉంటా, కానీ మౌనంగా ఉండదలుచుకున్నాను. నేను జ్యోతిరాజ్ అక్క కూడా పంపించాను, ఆ అక్కకి మెసేజ్ పెట్టాను, వాయిస్ కాల్. నైట్ దగ్గర 12:30 అనుకుంటా. అక్క కొంచెం తీసుకుంటారా ప్లీజ్, నాకు హెల్ప్ చేయండి. ఇంకా నేనే తీసుకోవాల్సి వచ్చింది. అక్క పర్లేదు దేవుని చిత్తమేమో తెలియదు. అక్క నా కొరకు ఎంకరేజ్మెంట్ ప్రేయర్ కూడా చేశారు. నిజంగా ఆ ప్రార్థనకి అక్కకి థ్యాంక్ యూ చెప్తున్నాను. చక్కటి ప్రార్థనతో నన్ను బలపరిచినందుకు. ఈ విధంగా మనం ఒకరినొకరు బలపరుచుకోవటం కూడా ప్రాముఖ్యమైన విషయమే. నిజంగా దేవుడు మనం ఆగిపోవాలనుకుంటాం, కానీ దేవుడు ఆగిపోనివ్వకుండా సాగిపో అంటాడు. కష్టమైన నిష్ఠూరమైన మనసుకు బాధ కలిగిన, మనసులో ఎన్ని బాధలున్నా, ఎంత నలిగిపోతున్నా ప్రభు అంటాడు ముందుకే వెళ్ళు అంటాడు. కొన్ని పరిస్థితులు ప్రభు మనకు అనుమతించినప్పుడు, అందుకే యోబు గ్రంథం మనం చూసుకుంటున్నప్పుడు చాలా భయంకరమైన విషయాలు నేర్చుకునే ఉన్నాయి. చాలా భయం గొలిపే విషయాలు కూడా మనం చూస్తాం కదా. మొదటి 2 అధ్యాయాల్లో కూడా ఎంత భయం కలిగిన విషయాలంటే యోబు గారి గురించి వ్రాసిన విషయాలు, అవి మన దాకా వస్తే తట్టుకోలేం. నిజంగా యోబు అంత యథార్థవంతుడు, అంత పరిశుద్ధుడని ప్రభుచే సాక్ష్యం పొందినవాడు. ఎంత పరీక్షకు లోనైనాడంటే, ఈ దినాల్లో అందరూ యోబులాగా పోల్చుకుంటున్నారు. ఎవరి పాపం వాళ్ళ నెత్తి మీదకి వచ్చినా కూడా, ఎవరి నోటి దురుస్తనం వాళ్ళ నెత్తి మీదకి వచ్చినా కూడా నేను కూడా యోబులాగా నలగొట్టబడుతున్నాను. ఇది పరీక్ష లేకపోతే శిక్ష, ఇది పరీక్ష పనిష్మెంటా అనేది ఎవరికి వాళ్ళు పరీక్షించుకోవాలి. కాబట్టి ఆ విధంగా ఉంటే చాలా మంచిది. నిజంగా ఎంత గొప్ప సాక్ష్యము. మా నాన్న చిన్నప్పుడు, మేము చిన్నప్పుడు మాకు చెప్పేవాళ్ళు అనమాట యోబు యొక్క కథని. అంటే ఊజు దేశంలో యోబు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు. అంటే మా అన్న ఏం ఎగతాలు చేసేవాడు అంటే అందరిని ఎగతాలు చేస్తాడు అనమాట. మా నాన్న కూడా ఎవరో కోతి అంటాడు. అంటే బాగా తమాషాలు పట్టించటం, అది అట్ట ఉంటాడనమాట. తన వ్యక్తిత్వం అది. అంటే వేరుగాని కాదు,
తమాషాలు పట్టించడం. అదే బైబిల్లో కూడా ఊజు దేశంలో అంటే చిన్నోడుగా తెలియదు కదా బైబిల్ని అట్లా అనకూడదని, ఆ టైంలో కూడా బూజు దేశమందు యోబు ఉండెను అని నవ్వేవాడు. ఈ విధంగా అంటే ఈ విషయం ఎంత నిజంగా అది మనకు వినటానికే భయం గొలిపేలాగా ఉంటుంది. ఎందుకంటే దేవుడే సాక్ష్యం ఇచ్చినాడు, యథార్థవర్తుడు న్యాయవంతుడు. లోక విరోధమైన పర్లేదు కానీ మన యథార్థతను వదలకూడదు. దేవా, ఈ విధంగా యోబు తన జీవితంలో తన యథార్థతను వదలలేదు. ఫస్ట్ 2 చాప్టర్స్ మనం ఫస్ట్ చాప్టర్ చూసాము, నిన్న సిస్టర్ గారు షేర్ చేసుకున్నారు. ఈ సంగతుల్లో లాస్ట్ వచనం చూస్తే ఏ విషయమందు యోబు ఏ పాపం చేయలేదు, దేవుడు అన్యాయం చేసినని చెప్పలేదు అని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తా ఉంటే తర్వాత మన అధ్యాయంలో చూస్తే యోబు స్నేహితులు తయారైనారు కదా. బాధలు మనకు ఒక ఎత్తు అయితే పక్కన వాళ్ళ పోటి మాటలు ఇంకొక ఎత్తుగా మారిపోతాయి కదా. ఎప్పుడు బాగలేదో ఆ సాతాను గడు చూస్తూ ఉంటాడు అనమాట. వాళ్ళు వదలు తెలుసుకోవాలి యోబుని. ఎందుకంటే ఎవరి గురించి అయినా కొంచెం మంచిగా మాట్లాడితే వాళ్ళని ఎప్పుడెప్పుడు బ్యాడ్ చేద్దామా అనుకుండేది ఫిక్స్ అయిపోవాలి. ఇది అలాంటి మనసు కలిగిన వాళ్ళది సాతాను మనసు. ఎవరి గురించి అన్నా కొంచెం మంచిగా మాట్లాడినా, ఎవరి గురించి అన్నా కొంచెము అంటే మంచి సాక్ష్యం ఇచ్చినా ఇంకా వాళ్ళ సాక్ష్యంలో వెతుకుతూ ఉంటారు, వీళ్ళని ఎక్కడ తప్పులు పడదాం, ఓహో ఈమె గురించి ఎక్కువ మంచే మాట్లాడుతున్నారు, ఎక్కడ ఈ సాక్ష్యాన్ని దెబ్బ కొడదాం అని సాతాను లాగా పంచుకునే మనుషులు లేకపోలేదు. నిజంగా అటువంటి తంత్రగొండి సాతాను. నిందలు మోపువాడు అపవాది అని ఉంది బైబిల్లో. అపవాది ఎవరైతే నిందలు మోపుతుంటారో వాళ్ళ అపవాది సంబంధికులు. అపవాది వాళ్ళని ఇంకా లొంగ తీసుకొని ఆ కుటుంబాన్ని నాశనం చేసే వరకు కూడా వదలడు వాడు. అందుకే మొదట్లోనే జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళకి అనిపిస్తుంది నేనేం చేయలేదు, నేనేం తప్పు చేయలేదు అన్నట్లుగా అనుకునేలాగా సాతానుడు చేస్తాడు. తప్పుని ఒప్పుకోలేని మనసు అది సాతానుది. చాలామంది సారీ చెప్పించుకోవటానికి ఎదురు చూస్తూ ఉంటారు తప్పు లేకపోయినా. ఒకసారి ఒక ఆమెకు నేను సారీ చెప్పా. ఒక అక్క ద్వారా నేను గుచ్చబడి, నువ్వు ఏ తప్పు చేయకపోయినా పర్వాలేదు, నువ్వే సారీ చెప్పు, నీ వంతు నువ్వు నెరవేర్చుకో అంటది. నేను దానికోసం ఎదురు చూస్తున్నా. నేనేం చేశా, సారీ చెప్పాను లేదని నాకు తెలిసిన దేవునికి తెలుసు. క్షమాపణ అడగటానికి మనం ముందు ఉండాలి. ఎవరైనా క్షమాపణ కూడా తప్పు లేకుండా కొంతమందికి ఈగో ఆ ఈగోతోనే వస్తాడు సాతానుడు. ఆ ఈగోని సాతానుడు గ్రిప్లోకి తీసుకుంటాడు. బాగా పనికి వస్తుంది నాకు. కొంతమంది అంటారు నా తప్పైనా నన్ను తప్పనొద్దు అంటారు. మనం క్లోజ్గా ఉన్నవారు, ఇంకా మనతో ఉన్నవారు సహితం అంటే మంచిగా చెప్పినా వినలేని పరిస్థితులు, అది సాతానుడు. అది వాడంతే కదా పరలోకంలో. నేను తనతో సమానంగా చేసుకుంటా అంతే. ఇప్పటికి కూడా వాడంతే. నేను తప్పు చేయటానికి కింద తోసివేసినప్పటి నుంచి నా డ్యూటీ ఏంటి, దేవుని ప్రజలు పడగొట్టడం. ఇంక ఫిక్స్ అయిపోయినాడు వాడు మారడు. అలా ఉండకూడదు. దేవుని బిడ్డలు ఎప్పటికప్పుడు సరి చేసుకునే వాళ్ళంగా ఎప్పటికప్పుడు క్షమాపణ అడగటానికి సిద్ధపాటు కలిగి ఉండాలి. క్షమాపణ అడగటం అది కూడా హృదయంలో నుంచి రావాలి. మనం హృదయంలో నుంచి మాట్లాడుతున్నామా, మన హృదయ ఆలోచనలు, మన మాటలు, నోటి మాటలు ప్రభువుకి మాత్రమే తెలుసు. మనం అనుకుంటామా చెప్పేసిన పోయినాలి, దీనికేం తెలుసు, సారీ చెప్పింది లేదు అనుకుంటారు చాలామంది. కానీ నేను హార్ష్ఫుల్గా చెప్పలేదు కదా అని. కానీ దేవునికి తెలుసు. మనం మాట్లాడే ప్రతి మాట ప్రభువు వింటుంటాడు. చాటును మాట్లాడే ప్రతి మాట, ఎక్కడ ఏం మాట్లాడుతున్నా మనకు చెవులు, మనం అన్ని చోట్ల తిరిగి మనం తెలుసుకోలేము. కానీ ఆయన సర్వాంతర్యామి, అన్ని వేళలా అన్ని చోట్ల ఉండే దేవుడు, ఏకైక దేవుడు యేసుప్రభు వారు. ఆయనే దేవుడు అంటారు. దేవుడు ఒక చోట మాత్రమే ఫిక్స్ అయిపోడు. అంత పవర్ఫుల్గా ఉంటాడు దేవుడు. ప్రతి ఒక్కరి మాట వింటుంటాడు. ప్రతి ఒక్కరి నోట్లో నుంచి ఎవరి గురించి ఏ మాట వస్తుందో ఆయన ఆలకిస్తాడు. ఆయన వింటాడు. ఆయన గుర్తుపెట్టుకుంటాడు. మనుషులంగా మనం మర్చిపోవచ్చు కానీ, మనం క్షమించుకోవచ్చు కానీ ప్రభు వారికి బుద్ధి చెప్పి సరి చేసే వరకు ఆయన మర్చిపోడు. ఆయన టైం ఒకటి ఉంటుంది. అయితే ఆయన టైం ఫిక్స్ చేసుకొని ఉంటాడు. ఆయన టైంలో జ్ఞాపకం చేసుకుంటాడు. అందుకే ఆ విధంగా కాక మునిపే మనము దేవుని బిడ్డలుగా ప్రవర్తించాలి. దేవునికి మనల్ని మనం కట్టుకుంటూ, వ్యక్తిగత జీవితాన్ని కట్టుకుంటూ
ఈ విధంగా కుటుంబ జీవితాన్ని కట్టుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ, కొంతమందికి పిల్లలే పట్టరు, వాళ్ళు ఎట్టబోతున్నారో తెలియదు, వాళ్ళ ఆలోచనలు ఎట్టున్నాయో తెలియదు, అది చెప్తే కూడా తప్పే కదా. వాక్యాన్ని వాక్యంగా చెప్తే, అంటే మనం బైబిల్ని తీసుకుంటూ, ఇప్పుడు డాక్టర్స్ ఉన్నారు, సైకాలజిస్టులు, వాళ్ళు అన్ని విషయాలకు క్రోడీకరించి మనకు చెప్తే కదా ఎవరు ఏంటి అనేది అర్థమయ్యేది. ఒక ఏజ్ వస్తుంది పిల్లలకి, ఆ ఏజ్లో పిల్లలు ఏ విధంగా ఉంటారని చదువుకున్న వాళ్ళు అన్ని గ్రహిస్తారు. చదువు లేనోళ్ళు ఏమనుకుంటారంటే తప్పుడు మాటలుగా తీసుకుంటారు. నేను ఆ సండే స్కూల్ పిల్లలకు కూడా అదే చెప్తాను. పిల్లలు తప్పుగా ఆలోచించినా నాకు వెంటనే సెన్స్ చేస్తాను. నేను ఆ బిడ్డల్ని దగ్గరికి తీసుకొని, నాన్న మీ ఏజ్ ఇది, మీ 11 నుంచే స్టార్ట్ అవుతుంది దాదాపుగా, ఆ ఏజ్ నుంచి మీ థాట్స్ మారిపోతాయి, మీ ఆలోచనలు మారిపోతాయి. మీరు మీ ఏజ్ నాది, ఏసైకి ప్రార్థన చేసుకోండి. ఏసయ్యా నా చేయి విడిచిపెట్టద్దు, నా చేయి పట్టుకో అని ప్రార్థన చేస్తే ఏసై మీ చేయి పట్టుకుంటాడు. మీరు లోకంలో కలిసిపోతారా, దేవుడిలో ఉంటారా, చెడ్డవాటికి ఆకర్షితులవుతారా, మంచి వాటికి ఆకర్షితులవుతారా, ఇదే మీది కరెక్ట్ ఏజ్. ఆ విధంగా పిల్లలకి మనమందరం కూడా కౌన్సిలింగ్ ఇవ్వాలి. ఈ విధంగా అది మంచి మాటలు, అవి అది సైకాలజీ అంటారు కదా దాన్ని. అంటే శరీరము శరీరముగా పనిచేస్తుంది, ఆత్మ ఆత్మగా పనిచేస్తుంది. మోకాళ్ళ జీవితంతో శరీరాన్ని మనం జయిస్తాం అంతే. దేవుని బిడ్డలు అయినంత మాత్రం చేత శరీరం పనిచేయదు అని ఎక్కడ లేదు. శరీరం శరీరమే. అందుకే పౌలు గారు అంటారు, నేను ఏదైతే చేయకూడదు అనుకుంటున్నానో దాన్నే చేయటానికి ఇచ్చేయిస్తున్నా ప్రభువా. నా శరీరాన్ని నేను నలగొట్టుకుంటున్నా, కానీ ఏదైతే చెయ్యాలనుకుంటున్నానో దాన్ని చేయటం నాకు తటస్థపడటం లేదు. ఏదైతే చేయకూడదు అనుకుంటున్నానో దాన్నే చేయటం నాకు తటస్థమవుతోందని అంత భక్తుడైన పౌలు గారు అన్నారు. అన్ని సంఘాలని కట్టిన పౌలు గారు తను తగ్గించుకొని తన హృదయంలో అంతా బయట పెడుతున్నాడు. నిజంగా యథార్థవంతులు ఏం చేస్తారంటే లోపలంతా పెట్టుకొని పైకి భక్తి నటన చేయలేరు. యథార్థవంతులుగా చేత కాదు. యోబు యథార్థవర్తనుడు. నిజంగా యథార్థవంతులు ఎప్పుడు దేవునికి దూరం కాలేరు. తన హృదయంలో అదంతా బయట పెడతారు. నాకు నేను అంతే, నా ఏదైతే ఉందో యథార్థంగా ధైర్యంగా చెప్పటం, అది నా బలహీనతో బలం. ఒక్కొక్కసారి నాకు అర్థం కాదు కొన్ని పరిస్థితుల్ని, కొంతమంది మనుషుల్ని బట్టి. ఎందుకంటే వాళ్ళ దగ్గర చెప్తే వాళ్ళు అర్థం చేసుకోలేని బుద్ధిహీనతలో ఉన్నారని తెలిసినా నా నోరు ఊరుకోదు. అందుకే నేను ఉదయం గ్లోరీ అక్కతో కూడా అన్నాను, కొద్ది రోజులు నా నోటికి చిక్కం వేసుకోవాలనుకుంటున్నా. నిజంగా కొన్ని మార్లు ఏమంటే మౌనంగా ఉండటమే మేలు అనిపిస్తుంది. ప్రభువు తిరిగి బలపరచు వరకు. నిజంగా ఆయన కార్యాలు, ఆయన మనస్సు అంత గంభీరమైనది. నిజంగా ఏది మాట్లాడినా ట్విస్ట్ చేసి తప్పులు పెట్టేవాళ్ళం. నాకు ఒక తమ్ముడు ఒక చెల్లి భార్యాభర్తలు ఇద్దరు చెప్పినారు. నాకు ఏం చెప్పినారంటే, అక్క మీ ముత్యాలు పందుల దగ్గర వేయకండి. నిజంగా అంటే ఎవరిని తీసిపారేయటం కాదది. అంటే అర్థం చేసుకోలేని మనుషుల దగ్గర మన మాటల్ని కానీ, మన వాక్యాన్ని కానీ, మన బోధన కానీ వేసిన కాళ్ళతో తొక్కేస్తారు తప్ప మారరు. అది దాని అర్థం. దాన్ని గ్రహించరు. ఎంతసేపటికి ఏంటంటే, ఓ ఈమె చెప్తుందా నేను చెప్పలేని. ఒక అమ్మాయి చెప్పింది చక్కగా చిన్న షార్ట్ మెసేజ్లో, ఎందుకు మన గురించి అసూయ పడతారు అంటే, ఎందుకు మనల్ని అంటే మన గురించి చాటుగా ఎందుకు మాట్లాడుకుంటారు అంటే, వాళ్ళు మనలా ఉండటానికి చేతగాక, వాళ్ళకి చేత కాక పక్కన వాళ్ళ మీద పడి ఏడుస్తూ ఉంటారు. అవన్నీ మనము పట్టించుకోకూడదు అని. నిజంగా అదైతే అక్షరాల నిజమే అనిపిస్తుంది. నిజంగా చాలా మందికి భక్తిగా ఉండటం చేత కాదు. భక్తిగా ఉండే వాళ్ళ మీద నిందలు మోపటం చాలా ఈజీగా అనిపిస్తుంది. వాళ్ళని చూసి నేర్చుకోవటం చేత కాదు, కానీ వాళ్ళ మీద నిందలు మోపటం అది చాలా ఈజీ. నిందలు మోపటం అందుకే కదా అపవాదిగాడు అంత పెద్ద పని తీసుకున్నాడు కదా. నీతిగా బతకటం అనేది చాలా పోరాటంతో కూడిన జీవితం. తప్పు చేయటంకి క్షణం పట్టదు. ఒక్క క్షణంలోనో ఒక్క నిమిషంలోనో రాంగ్ డెసిషన్ మనం తీసుకున్నామంటే తిరిగి రికవర్ చేసుకోవటానికి చాలా టైం పడుతుంది. నీతిగా జీవించటానికి పోరాడాలి. తప్పు చేయటానికి పోరాడాల్సిన అవసరమే లేదు. నిజంగా యోబు అందుకే అంత నీతిమంతుడని దేవుని దగ్గర పేరు తెచ్చుకున్నాడు. ఎవరికి వాళ్ళు చెప్పుకోవటం కాదు, నేనట్లా అని. కరెక్టే, ఒకవేళ సాక్ష్యం రూపంలో ఏదైనా చెప్పొచ్చు, కానీ అసమానం మనల్ని మనం పొగుడుకోవాల్సిన అవసరం లేదు. ప్రభువు సాక్ష్యం ఇవ్వాలి, మన ఇంటి వారు సాక్ష్యం ఇవ్వాలి, మన చుట్టుపక్కల వాళ్ళు సాక్ష్యం ఇవ్వాలి మన గురించి.
అది ప్రభు ఆశపడతాడు. అంటే సాక్ష్యము ఇవ్వలేని నిందలు మోపే వాళ్ళని పక్కన పెట్టి వాళ్ళు ఎప్పటికీ ఇవ్వలేరు. ఎందుకంటే వాళ్ళ హృదయం అంతా అజితేంద్రియంతోనూ, దోపుతోనూ, అసూయతోనూ నిండుకొని ఉంటాయి. అందుకే ప్రభు అంటారు కదా కొత్త నిబంధనలు కూడా, సున్నం కొట్టిన సమాధులు పైకి తెల్లగా కనిపిస్తారు, పైకి అంటే భక్తి గల వారే కనిపిస్తారు, పైకి మంచిగా మాట్లాడినట్టే కనిపిస్తారు, పైకి చాలా మృదువైన మాటలు మాట్లాడినట్టే, ఆదరించినట్టే వస్తారు. అటు ఇటు అపవాది, ఇప్పుడు అదే మనం చూడబోతున్నాం, అపవాదిలాగా అటు ఇటు తిరుగుతూ 2 మాటలు చెవినేసుకొని సైలెంట్గా పక్కనికి వెళ్ళేసి పేపర్కి వేస్తారు, న్యూస్కి వేసినట్లు వేస్తారు. అది అన్నమాట అపవాది సంబంధికులు. కాబట్టి అందుకే దేవుడు అన్నాడు, పాముల వలె వివేకులు, పావురముల వలె నిష్కపటులైండుడి. నేను చాలాసార్లు ప్రార్థన చేసుకుంటాను, ప్రభువా నా నోరు మౌనం ఉంచు అంటే, నా నోరు మౌనంగా చాలాసార్లు ఉండదనమాట. నా అమ్మాయి అంటది, నాకు డాక్టర్ అంటది, మమ్మీ నువ్వు గమ్ముగుండు, నువ్వు దేవుడు గమ్ముగుండమన్నా ఉండవు మమ్మీ, నువ్వు దేవుడు అంటే నేను కదా ఈ కార్యాలు చేస్తుంది, నువ్వు మౌనంగా ఉంటే మౌనం, నీకు చాలా దయ ఎక్కువ, చాలా జాలి ఎక్కువ, చాలా ఇది ఎక్కువ, ఇంకా అందులోనే వెళ్ళిపోతావు, కొంతకాలం మౌనంగా ఉండు అని అంచగా నా బిడ్డ నాకు చాలా బలపరుస్తుంది. అది సత్యము. ఎందుకంటే నిన్న మొన్న నైట్ ఇంత మహిమకి నిద్రపట్టలేదని ప్రేయర్లోనే గడిపింది. నిజంగా నాకు దేవుడు ముత్యాలాంటి బిడ్డల్ని ఇవ్వటం చాలు, అదే నాకు గొప్ప ఆస్తి అనుకున్నాను. ప్రభువుల్లో ఉండటం భాగ్యం. తండ్రి ఎన్ని శోధనలు, ఎన్ని బాధలు వచ్చినా, తండ్రి చనిపోయిన ఆనాటి నుంచి ఈ నాటి వరకు యోసేపు లాంటి శ్రమలు, మానసిక ఒత్తిడిలు గురైనప్పటికీ ప్రభు ఆ బిడ్డని దేవుళ్ళు బలపరుస్తూనే, ఏ రోజు నిరాశ కానీ, ఏ రోజు సనగటం, ఏ రోజు గనగటం కానీ చేయకుండా బిడ్డల్ని దేవుడు కాపాడుకున్నాడు. యోబు కూడా అదే చేసినాడు కదా. అంటే నేను యోబునని చెప్పట్లేదు, నేను యోబు కాలిగోటి కూడా సరిపోను అంటే చెప్తున్నాను వాక్యం. ఈ విధంగా యోబు గారు కూడా తన బిడ్డలను చూసుకుంటూ, తన కుటుంబాన్ని చూసుకుంటూ, తన కుటుంబ పిల్లలకి ఒకరికొకరు ప్రేమ నేర్పుతూ, తన కుటుంబ సభ్యులకి విందు చేసుకోమని చెప్తూ తన కుటుంబాన్ని చూసుకుంటున్నాడు. చూడండి ఎంత చక్కటిగా ఇతరులకు మేలు చేస్తూ. 31 చాప్టర్ యోబు చదవండి, అక్కడ యోబు ఎటువంటి వాడు తనను తాను నిరూపించుకోవాలని చూస్తున్నాడు. తన యథార్థతను, తన భక్తిని నిరూపించుకోవాలని చూస్తున్నాడు. ఎవరైనా అంతే కదా, తప్పు మోపుతావు, నింద మోపుతా ఉంటే అయ్యో నాలో ఉన్న యథార్థత వీళ్ళు చూడలేకపోతున్నారే అని మానవులుగా మనం నిరూపించుకోవడం ఖచ్చితంగా చూస్తాం. ఒక్కొక్క టైంలో అవసరం కూడా. యోబు నిరూపించుకోవాలని యోబు గ్రంథం 31వ అధ్యాయంలో తన గురించి తాను చెప్పుకోవడం జరిగింది. నేను ఎలాంటి వాడను, నేను ఏమేం చేశాను, ఎలాంటి పనులు చేశాను, నిజంగా యోబులాగా మనం ఉన్నామో లేదో కదా. రూపాయి ఎవరికన్నా ఇవ్వటానికి, ₹1 ఇవ్వటానికి ఎన్ని రకాలుగా ఆలోచిస్తామో కదా. ఉండి లేక కాదు. నిజంగా యోబు ఎంత న్యాయవంతుడో, ఎంత దాతృత్వం కలిగిన వాడో, తని లేని వారికి నేను మేలు చేశా అని సాక్ష్యం తన గురించి ధైర్యంగా ప్రభు వింటున్నాడని తెలిసి చెప్పగలిగినాడు. తన గురించి తను ధైర్యంగా చెప్పగలిగిన వాడు యోబు. నిజంగా అంత గొప్ప జీవితం కలిగిన వాడు కాబట్టి అన్ని శ్రమలకు నిలదొక్కున్నాడు దేవుడు యోబు గారు. నిజంగా ఆయన జీవితమే మనకు ఒక గొప్ప సవాల్. ఈ రోజులు ఒక చిన్న జ్వరం వచ్చినా, ఒక చిన్న నొప్పి వచ్చినా అయిపోతాం కదా. యోబు ఏమంత మంచి మాట అన్నాడు తెలుసా యోబు భార్యతో, మూర్ఖురాల్లాగా మాట్లాడొద్దు నువ్వు కదా. 3వ అధ్యాయంలో అంటాడు, మూర్ఖులాగా ఎందుకు మాట్లాడుతున్నావు, ఏం దేవుని దగ్గర నుంచి మనం మేలే అనుభవించాలా, కీడు అనుభవించడం తగదా? ఇప్పుడు పేరెంట్స్ పిల్లల్ని గద్దించినప్పుడు మనం ఏమంటాం, ఎరా నేను కొట్టకూడదా, నిన్ను కన్నారా అంటాం కదా. నిన్ను కన్నా నేను నిన్ను కొట్టొద్దా అంటే అప్పసం మనం ప్రేమే చూపిస్తుంటే పిల్లలు చెడిపోతారు కదా. కానీ దేవుడు పనిష్మెంట్గా ఇవ్వలేదు. కానీ యోబుని మన అందరికీ కూడా యోబు గ్రంథములు, యోబు జీవితమే ప్రతి ఒక్కరికి సవాల్గా యోబుని పెట్టినాడు. అపవాదిగాడు అట్లా ఇట్లా తిరుగుతా, ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, దేవదూతలతో పాటి దేవదూతల్ని దేవుడు ఎక్కడ మీట్ అవుతాడో వాడికి తెలుసు. అపవాదికి పరలోకంలోకి అపవాది పోలేడు. దేవదూతల్ని దర్శించడానికి, దేవదూతల్ని కలుసుకోవటానికి ఒక ప్లేస్కి ప్రభు వచ్చినప్పుడు, దేవదూతలతో మాట్లాడటానికి, బలపరచడానికి దేవుడు వచ్చినప్పుడు ఈ అపవాది గారు చూసుకొని అట్లా ఇట్లా తిరుగుతా పోయి వచ్చినానని చెప్పినాడు. దేవుని దగ్గరికి పోతాడు వాడు. నిందలు మోపోడా ఎందుకు వెళ్తాడు తెలుసా? నీ మీద నా మీద నింద మోపటానికి వెళ్తాడు. వాడి డ్యూటీ ఏం తెలుసా? నిందలు మోపుతాడు. చూస్తూ ఉంటాడు వాడు దేవుడు ఎట్లా తిరుగుతుంటాడో. అపవాది గాడు వాడిని అనుచరులను అట్లా తిప్పుతా ఉంటాడు. వాడు అన్ని చోట్ల ఉండడు. వాడు ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్లేస్లోకి వెళ్తాడు. ఒకసారి
ఇక్కడికి వస్తాడు, ఒకసారి అక్కడికి వస్తాడు, ఒకసారి నా దగ్గరకు వస్తాడు, ఒకసారి గ్లోరీ అక్క దగ్గరికి రావచ్చు, ఒకసారి జ్యోతి అక్క దగ్గరికి రావచ్చు. అందరి దగ్గర తిరుగుతూ ఉంటాడు. తిరుగుతూ ఉండి ఏం చేస్తాడంటే అక్కడికి వెళ్ళి దేవుని దగ్గరికి పోయిన తర్వాత ఎక్కడి నుంచి వచ్చినంటే నేను అటా ఇట తిరుగుతా వాళ్ళ నీళ్ళని చూసి వాళ్ళ మీద అంత బురద రుద్దుద్దామని వచ్చినాను అన్నట్టుగా పోయి దేవుని దగ్గర ఏదో వెతుకుతుంటాడు. వాడు దేవుడు సాక్ష్యం ఇచ్చాడు యోబు గురించి. ఎంతమంది సాక్ష్యం అంటే, నా సేవకుడైన యోబుని చూసినావా, ఎంత యథార్థవంతుడు తెలుసా అంటే మురిసిపోయినాడు దేవుడు. యోబుని చూసి మురిసిపోయినాడు. యోబు భక్తి జీవితాన్ని, యోబు యథార్థ జీవితాన్ని, యథార్థత అనేది ఉంటే చచ్చేదాకా దేవునికి దూరంగా ఉండం మనం, సమీపంగా. యథార్థవంతులు అంటే దేవునికి అంత ఇష్టం. అంటి పరిస్థితుల్లో కూడా యోబు ఎన్ని శ్రమలు కూడా తన యథార్థతను వదలలేదు. యథార్థంగా ఉండాలి. హృదయంలో ఏది ఉంటే బయటికి అదే మాట్లాడాలి. భయపడాల్సిన అవసరమే లేదు. తప్పులు మోపే వాళ్ళు మోపని, కాకపోతే మనకు జ్ఞానం కలిగి ఉండాలని పాఠం నేర్చుకున్నా. ఎవరితో మాట్లాడాలో వాళ్ళతోనే మాట్లాడాలి. ఎవరితో ఎక్కడ మాట్లాడకూడదు అక్కడ నోరు మోపి ప్రభు నన్ను. ఒక్కొక్కసారి అనుకుంటాను నా నోటి మీద కొట్టి నా నోరు మోపి ప్రభు అని ప్రార్థన చేసుకుంటాను. నిజంగా ఆ విధంగా యథార్థవంతులంట భూమి మీద వర్ధిల్లుతారంట. యెహోవా కనుదృష్టి అంట యథార్థవంతుల మీద ఉంటుందంట. ఎక్కడ యథార్థవంతులు ఉంటారా, నా బిడ్డలు ఉంటారా, ఆ బిడ్డల్ని నాకు ఇంకా దగ్గరగా చేసుకొని ఇంకా బలపరుచుకుందామా అని దేవుని కనుదృష్టి వెతుకుతా ఉంటుందంట యథార్థవంతుల కోసం. ఆ విధంగా యోబుని వెతికింది దేవుని కన్ను. యోబు దేవుని దృష్టిలో ఉన్నాడు. యోబు దేవుని దృష్టిలో యథార్థవంతుడు. అందుకే సాతాను రాగానే యోబు గుర్తొచ్చినాడు దేవునికి. చూసినవా, నువ్వే అందరిని పెద్ద పడగొట్టాలనుకుంటున్నావు, అందరిని నా నుంచి దూరం చేయాలనుకుంటున్నావు. నా బిడ్డ యోబు ఎంత యథార్థవంతుడు, ఎంత న్యాయవంతుడో తెలుసా, న్యాయం తప్పడు తెలుసా నా యోబు అని చెప్తే వాడు దాన్ని తీసుకొని వాడు ఓరవలేడు కదా. పొగిడితే దేవుని బిడ్డలను పొగిడితే ఓరవలేడు కదా. ఎవరిని పొగిడినా ఓరవలేడు వాడు, దేవుణ్ణే ఓరవలేదు. వాడు అంటాడు, ఒక్కసారి ఇట్లా చేసి చూడు, ఒకసారి నాకు అప్పగిచ్చేయి, నేను చూసుకుంటా. అప్పుడు వదలడేమో చూద్దాం. నువ్వు అన్నీ ఇచ్చినావు, చుట్టూ కంచేసినావు, ఇంకెందుకు వదులుతాడు? అన్నీ ఉంటే బాగుంటాం కదా. ఒకసారి కొంచెం లోటు వచ్చి దేవుడు పరీక్షించడానికి కూడా మనం అవకాశం ఇయ్యం. దేవునికి కూడా ఛాన్స్ ఇయ్యం. అంటే సాతాను సవాల్ చేస్తాడు మన మీద, దానికి మనం ఛాన్స్ ఇయ్యం, బెదిరిపోతాం. అప్పుడు దేవుడు ఏమవుతాడు? మనం ఓడిపోతే దేవుడిని ఓడిపోయినట్టు, దేవుడు ఓడిపోయినట్టు. అక్కడ మనకు శ్రమ వచ్చినప్పుడు మనం కుంగితే చేతగాని వాళ్ళని ప్రభు మన ఎందుకు బలపరుస్తాడంటే, అపవాది మోపే నిందలకి, అపవాదులకి దేవుడు మనల్ని ఒక్కోసారి పరీక్షించి తెలిసినప్పుడు మనం కృంగిపోతా ఉంటే దేవుడు కూడా కుంగిపోతాడు కదా. పిల్లలు కుంగిపోతా ఉంటే పేరెంట్స్గా మనం ఎట్లా కుంగిపోతామో ప్రేమ కలిగి, దేవుడు కూడా మనం కుంగిపోతా ఉంటే ప్రభు అనుకుంటాడు, అయ్యో నా బిడ్డ కుంగిపోకుంటే బాగుండు, నేను అనుమతించిన ప్రతి పరిస్థితిలో జయించుకుంటూ వెళ్తే బాగుండు అని ఆశపడతాడు ప్రభు. అది దేవుడు యోబుకి పెట్టిన పరీక్ష. అది నిజంగా ఎంత గొప్ప పరీక్ష అంటే అంత గొప్ప పరీక్ష. అందుకే సాతానుడు తిరుగుతుంటాడు, మనల్ని ఇద్దరు చూస్తూ ఉంటారు. ఒకడు అపవాది, రెండు దేవుడు. నిజంగా మనం గెలవాలి, మనం అపవాదిని ఓడించి దేవుని గెలిపించాలి. నిజంగా నీతిమంతులైతే దేవుని గెలిపిస్తారు, యథార్థవంతులు దేవుని గెలిపిస్తారు, న్యాయవంతులు దేవుని గెలిపిస్తారు, ధైర్యం కలిగిన వారు దేవుని గెలిపిస్తారు. దేవుడు ఏది అనుమతించినా ఓకే ప్రభా నీ ఇష్టం, నా జీవితం నీ చేతుల్లో ఉంది, నీ చేతుల్లో పెట్టా అన్న వాళ్ళు ప్రభువుని గెలిపిస్తారు. కృంగుదల రావచ్చు, కొన్ని సమయాలు మానవులం కదా, కృంగుదల రావచ్చు, కానీ తిరిగి ప్రార్థనతో శక్తి పొందుకోవాలా. ప్రతి ఒక్కరము మనుషులమే. అందుకే నేను అంటాను, శరీరం బలహీనమే కానీ నా ఆత్మ సిద్ధము అంది కదా బైబిల్లో. శరీరం బలహీనపడుతుంది, ఇది శరీరం మట్టి శరీరం, ఇది ఆత్మ సిద్ధం. ఆత్మ ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది యథార్థవంతులకి, దేవుని భయభక్తులు గల వారికి. నిజంగా అది మనం ప్రభు వైపు చూచి ధైర్యంగా వెళ్ళిపోవాలి. ప్రభు వైపు చూచి మనం ఎలా ఉన్నామో అలా ఉండటానికి మనం భయపడాల్సిన అవసరం లేదు. నిజం కాబట్టి యోబు తను ఏంటో అలానే ఉన్నాడు. నిజంగా మొదటి అధ్యాయంలో మనము చూసినాం కదా, పరీక్షకి వార్త అనొచ్చు, వార్తలు వచ్చినాయి, బ్యాడ్ న్యూస్లన్నీ అందుకున్నాడు మొదటి అధ్యాయంలో యోబు గారు. నిజంగా ఈ 42 అధ్యాయాలు ఎంతో ప్రశస్తమైనవి యోబు గ్రంథం. నిజంగా దేవుడు యోబుని పాపం అరిపించి 3వ అధ్యాయం నుంచి తను ఎంతగానో బాధపడి ఎంతగా తను కృంగిపోయినాడో చూస్తారు. 2 అధ్యాయాల్లో ఏమో యోబుకి విపరీతమైన శ్రమలు వచ్చినాయి, ఆస్తి అంత పోయింది, అన్ని కుటుంబ సభ్యులు పోయినారు, ఆరోగ్యం పోయింది. వాళ్ళన్నిట్లో కూడా మనం నిరాశకు గురైపోయినాడు
యోబు నిరాశ వచ్చేసింది. అందుకే అన్నాను కదా, శరీరం బలహీనం, శరీరంతో ఉన్నారు కదా, బాధలు వచ్చినప్పుడు ఖచ్చితంగా నిరాశ వస్తుంది. వాటిని జయించాలని ఆశపడతాడు యోబు నిజంగా అన్ని పరిస్థితులు. ఆ తర్వాత 3rd చాప్టర్ నుంచి 36 చాప్టర్ వరకు ఇన్ని అధ్యాయాల్లో కూడా నిజంగా ఆలోచిస్తే ప్రభు 34 చాప్టర్స్ 3 నుంచి 36 అంటే ఈ చాప్టర్స్ అన్నిట్లో కూడా 4 స్నేహితులు చేరినారు. ఫస్ట్ ఒక 3 వచ్చినారు, తర్వాత ఇంకొకటి జాయిన్ అయినాడు లాస్ట్లో. వాళ్ళ మాటలు సరిపోవు, నేను వచ్చినా ఇంకా నిన్ను శూలాలతో బల్యాలతో గుచ్చటానికి అన్నట్టు. ఈ బైబిల్ గ్రంథం ప్రతి ఒక్క మాట ప్రశస్తమైనది, కానీ ఆ టైంలో యోబుతో మాట్లాడాల్సిన మాటలు కావవి. అందుకే కొంతమంది ఏం చేస్తారంటే ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియదు మాట్లాడాలంటారు. బాధల్లో ఉన్న వాళ్ళతో ఎలా మాట్లాడాలో తెలియదు, ఎవరితో ఏ విధంగా కౌన్సిలింగ్ చేయాలో తెలియదు, ఎవరిని ఏ విధంగా ఓదార్చాలో తెలియదు. అసలు అంటే ఏమంటారు, బుద్ధిహీనుల వలె. అందుకే కీర్తనలో ఉంటుంది, బుద్ధి లేని కంచరగాడిద వలె ఉండొద్దు అని. ఎందుకంటే బుద్ధి లేని మాటలు మాట్లాడకూడదు. ఆదరించడం నీకు చేత అవుతుందా, మాట్లాడటం ఏ వ్యక్తి ఎలా మాట్లాడాలో నీకు దేవుడు గిఫ్ట్ ఇచ్చాడా, నీకు చేత వస్తుంది అప్పుడే నోరుతారు. వచ్చేసి టప్ అని ఒక మాట వదిలేసి వెళ్ళిపోకూడదు. ఇక్కడ చేసింది అదే యోబు స్నేహితులు. నిజంగా నలగొట్టడానికి వచ్చినది యోబుని. ఇంకా వచ్చేసి కొంతమంది బాధల్లో ఉంటే నాకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నాకు విరోధమైన స్వభావం ఏంటి అంటే, నా స్వభావానికి విరుద్ధమైంది ఏంటంటే, కృంగుదలలో ఉన్న వాళ్ళ దగ్గరికి, బాధల్లో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏడ్చటం అనేది నాకు చాలా అసహ్యం అనిపిస్తుంది. అంటే వాళ్ళు బాధపడుతుంటే పైనొచ్చి వాళ్ళ మీద పడి వాళ్ళ చేతులు పెట్టుకొని ఏడుస్తుంటారు. వాళ్ళు ఇంకా కృంగిపోతారు. నాకేమైందో, వీళ్ళు ఎందుకు ఏడుస్తున్నారో, ఏమో చచ్చిపోతున్నామో అని. చావు జీవమనాలు దేవుని చేతులు ప్రభు చూసుకుంటాడు. వాళ్ళు బతికేదాకన్నా మనం బలపరచాలి కదా. అట్లా తయారైనారు యోబు స్నేహితులు. కృంగదీయటానికి బూడిద పూసుకొని బట్టలు చింపుకొని గుర్తుపట్టలేనంతగా అయిపోయినాడు యోబు. పోల్చుకోలేక లేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు, అరే ఏమైనావు యోబు, ఏం కాదులే, నీ యథార్థ జీవితం మాకు తెలీదా, నీ భక్తి జీవితం మాకు తెలీదా, ఇన్ని రోజులు నీతో స్నేహం చేసినా మాకు తెలీదా, ప్రభు నేను జ్ఞాపకం చేసుకుంటాలే అని అనాల్సింది పోయి ఎన్ని మాటలు. కానీ ఆ మాటలన్నీ దేవుడు మన కొరకే రాయించాడు అనుకుంటా. ఆ మాటలన్నీ మంచివే, మనందరికీ యూస్ఫుల్ మాటలు, యోబు స్నేహితులు పలికిన మాటలు. అవి మన ఆత్మీయ జీవితాన్ని కడతాయి. అవన్నీ సత్యాలు, కానీ అది యోబు దగ్గర మాట్లాడాల్సింది కాదు అని నేను అనుకుంటాను. ఆ సమయంలో మాట్లాడాల్సిన మాటలు కాదు, తూటాపోట మాటలు కాదు, బాధ పెట్టే మాటలు మాట్లాడకూడదు. ఒకవేళ అదే పరిస్థితి యోబు స్నేహితులకు వచ్చింటే, అదే మాటలు యోబు మాట్లాడుంటే, నేను ఎప్పుడు అదే అనుకుంటాను. అంటే మాట్లాడే వాళ్ళు ఏంటంటే, మేము నేను అనేవాళ్ళం, నువ్వు అనిపించుకునేదానివి, ఇదే అంటే అనుకుంటారు. వాళ్ళని ఒక్క మాట అని చూస్తే ముస్సుమంత ఆసుపాంలాగా వేసేస్తారు. కాబట్టి అంటే ఎవరికి వాళ్ళు పరీక్షించుకోరు. అంటే వాళ్ళు ఎంత బాధపడతారంటే, ఒక మాట అంటే పక్కన వాళ్ళు అంటానికి అంత వెనుకాడరు. అది సాతాను స్వభావం. నిజంగా యోబు స్నేహితులు అలానే చేసినారు. నిజంగా అంత భయంకరమైన పరిస్థితుల్లో కూడా యోబు తట్టుకున్నాడు. ఒక పక్క చిల్ల పెంకులతో గోక్కుంటా, ఒక పక్క బాధపడతా కురుపులతో, ఒక భార్య వచ్చేసి మొఖాన ఎందుకు దేవుని విడిచిపెట్టేసిపోయి భార్య దూరం అయిపోయిన మొఖం మీద తలుపేసేసుకుంది. ఆ బూడిదలో బొర్లుకుంటా ఆడ కూర్చొని ఆయన బాధ ఆయన పడతా ఉంటే వచ్చి, ఎట్టాటోళ్ళకి కదా దేవుడు చేసేది, నువ్వెంత పాపం చేసినావు, నువ్వెంత తప్పు చేసినావు అని ఎన్ని రకాలైన మాటలు యోబు గురించి మాట్లాడినారు. నిజంగా యోబు యథార్థవంతుడని దేవునికి తెలుసు, యోబుకు తెలుసు. నిజంగా రెండిటికే భయపడాలి. నేను ఎప్పుడు కూడా అదే చెప్తాను. ఒకటి మన మనస్సాక్షికి భయపడాలి. దేవుడు ఒకటి మన మనస్సాక్షి పెడతాడు. మనం తప్పు చేస్తున్నామా, మన మనస్సాక్షి గద్దిస్తుంది. వెంటనే లోబడతామా, ప్రభు మన హృదయంలో ఎప్పుడు నిలిచి ఉంటాడు. మనం తప్పు చేస్తున్నామని తెలిసి కూడా సమర్థించుకుంటూ వెళ్తారు చూడండి, వాళ్ళలో అంటే దేవుడు అస్సలు కార్యం చేయలేడు, దేవుడు ఇష్టపడడు, దేవుని అలా వదిలేస్తాడు. వాళ్ళు అనుకుంటారు నేను వాక్యం చెప్తున్నాను, నేను పైగా అంటే ఒక పై స్థాయిలో ఉన్నాను, నేను సంఘంలో నేను పై స్థానం నాది ఉంది, నేను వాక్యాలు బోధిస్తున్నాను కదా, వాక్యం చెప్పగలిగానంటే నేను దేవునికి ఇష్టమేమో అని అపోహలోనే ఉండిపోతారు. కానీ ప్రభు మనసాక్షి గద్దించినప్పుడు లోబడకుండా ఉంటే మాత్రం అది వాత వేయబడుతుంది. సంవత్సరాలు చూస్తాడు ప్రభు, దీర్ఘశాంతుడు కదా దేవుడు. ఆయన చూసి వాత వేయబడిన మనసాక్షిలోకి వాళ్ళే వెళ్ళిపోతారు. చాలా మంది అంటారు, దేవుడు ఎంత కఠినుడు కాకపోతే నరకం లేస్తాడా మీ దేవుడు, పాపం చేసిన వాళ్ళు, ఆయనేం దేవుడు అయ్యా,
అంటే దేవుడు నరకం లేడు. అపవాది ఈ ఆత్మ వెళ్ళగానే అపవాది ఆత్మతో పాటు దేవుని దూతలు వెళ్తారు. అపవాది గాడు దేవుని దగ్గర కాచుకొని ఉంటాడు. ఒక ఆత్మ చచ్చిపోయిన ఆత్మ పోతా అంటే వాడు అక్కడ నిల్చొని ఉంటాడు పరలోకంలో. ఏ ద్వారం గుండా ఎక్కడ ఆగాలి అక్కడ ఆగి నిల్చుంటాడు. వాడు ప్రభుతో మాట్లాడతాడు. ఫస్ట్ దేవుని దూతల ఆత్మను తీసుకొచ్చినప్పుడు వాడు నిందల మోపాలను ట్రై చేస్తాడు. కానీ ఆ ఆత్మలో ఆ వ్యక్తిలో ఆ ఆత్మలో ఏ దోషం కానరాకుంటే వాడు సిగ్గుతో తలంచి పారిపోతాడు. కానీ ఆ ఆత్మలో దోషం ఉంటే అంటాడు, ప్రభువా పరలోకి వచ్చింది చూడు, ఈమె పరలోకానికి వచ్చాడు చూడు, ఇన్ని పనులు చేస్తున్నాడు నేను చూస్తుంటేనే, ఇప్పుడు వచ్చి ఇక్కడ నీ దగ్గర నిలబడ్డాడు అని చెప్తుంటే, ఒకవేళ నిజంగా ఆ ఆత్మలో దోషి అయితే, ఆ వ్యక్తి దోషి అయితే తనకు తానే నరకములకు పారిపోతాడు. ఎందుకంటే పరిశుద్ధ స్థలములో పాపి నిలవచాలడు. పరిశుద్ధ ఆత్మ అపవిత్ర ఆత్మ ఆ పరిశుద్ధ స్థలం నిలవలేక పారిపోయి వాడే నరకంలోకి వెళ్ళిపోతుంది ఆత్మ. నిజంగా ఆ వ్యక్తి నరకంలోకి పడిపోయే పరిస్థితి. దేవుడు ఎప్పుడు నరకంలోకి తోసివేయడు. ఎవరినైనా త్రోసివేయడు, వాళ్ళే వెళ్ళిపోతారు. దుష్టుడు ఎవరి తనకుండానే పారిపోయినట్టు. దుష్టత్వం ప్రభు దగ్గర నిలవలేదు, అదే పారిపోయి వెళ్ళిపోతుంది. తన స్థానం ఏందో ఆ ఆత్మే చూజ్ చేసుకుంటుంది. అవన్నీ తెలియక వీళ్ళు ఏం చేస్తారంటే, మీ దేవుడు నరకంలో పడేస్తాడు. ఒకసారి బాలసుబ్రహ్మణ్యం గారు అన్నారంట పాట పాడుతూ, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కదా, మీరేం ఇట్లా పాట రాశారో ఒకసారి కరెక్ట్ చేసుకోండి, పాట ఏమైనా తప్పు రాసినారేమో, దేవుడు పాపిని ప్రేమిస్తున్నాడు దుష్టుల్ని రక్షిస్తాడని రాసుకున్నారు చూసుకోండి అంటే వాళ్ళు చెప్పినారంటే పాట రాసిన వాళ్ళు, సార్ యేసుప్రభు వారు దుష్టుల్ని రక్షించడానికి భూమి మీదకి వచ్చినాడు, పాపుల రక్షకుడు ఆయన అని చెప్తే ఆశ్చర్యపోయాడంట. నిజంగా దేవుడు అంత కరుణగల దేవుడు, ఎవరినైనా త్రోసివేయడు, భూమి మీద తోసేయడు, పరలోకానికి పోయి ప్రభు దగ్గర నిలబడినాక ఫస్ట్ ప్రభు దగ్గరికి వెళ్తుంది ఆత్మ, ఆయన దోసేయడు, అదే వెళ్ళిపోతుంది. ఆత్మ చూజ్ చేసుకుంటుంది, నేను పలానా ప్లేస్లో ఉండాల్సిన దాన్ని కదా, ఈ ఆత్మ నేను ఈ వ్యక్తిని నాకు ఇక్కడ తగదు కదా అని ప్రభు ముఖం కూడా చూడలేక ముఖం చల్లక పారిపోతారు. అదనమాట సీక్రెట్. కాబట్టి ఈ విధంగా యోబు స్నేహితులు కూడా యోబుని నిందించి మాట్లాడతాడు. ఆ విధంగా యోబు 2వ అధ్యాయంలో ఇదే సారాంశం ఉంది. మన ప్రతి వచనం కూడా మనం చదవకున్నా మనం అర్థం చేసుకోగలం, మనం వ్యక్తిగతంగా కూడా చదువుకోగలం. ఇప్పుడు చదవటం కూడా జరిగింది. తర్వాత మనం చూసినాక దేవదూతలు యెహోవా సన్నిధిలో నిలవటానికి, దేవుని సన్నిధి నిలవటానికి ఒక టైం పెడతాడు దేవుడు. దేవుని సన్నిధిలో నిలిచే టైం కూడా దేవదూతలకు ఒక టైం ఉంటుంది కదా. మనం కూడికలు పెట్టుకున్నట్టు సండే మనం ఏ విధంగా మందిరానికి ఆరాధన చేస్తామో ఆ విధంగా దేవదూతలకు కూడా ఒక టైం ఉంటుంది. ఆ టైంలో దేవుడు వచ్చినప్పుడు సాతానుడు అపవాది కూడా టైం పొంచుకొని ఉంటాడు. నిందలు మోపే అపవాది మంచి చేయటానికి కూడా అంత ఓపిక ఉండదు, కానీ నిందలు మోపటానికి చాలా ఆసక్తి ఉంటుంది. నిజంగా అట్లా పోయినాడు అపవాది. యెహోవాకు ప్రత్యుత్తరం ఇస్తాడు, నా సేవకుడు యోబు సంగతి అని సవాల్ చేసినప్పుడు వాడు చేసిన పనులన్నీ కూడా అవి. దేవుని చేత సాక్ష్యం పొందిన వాడు యోబు. నిజంగా దేవును సాతానుకు అప్పచెప్పినప్పటికీ ధైర్యంగా నిలిచిన వాడు యోబు. నిజంగా 2వ అధ్యాయంలో యోబు స్నేహితులు చేసినట్లుగా మనం చేయకుందుము గాక, ధైర్యపరిచే వారిని ధైర్యం చెడిన వారిని ధైర్యపరచండి, బలహీనులకు ఊతమియ్యండి ఉంది తెస్సలోనికే పత్రికలో, మొదటి పత్రికలో. నిజంగా అట్లా మనం ఉండాలి. అక్రమం చేయ వారికి బుద్ధి చెప్పుడు అంటే మనల్ని పరీక్షించుకొని మన మనస్సాక్షి అంతా కూడా దేవుని దగ్గర యథార్థంగా దేవుని దగ్గర నిర్దోషంగా ఉన్నప్పుడు మాత్రమే మనం అక్రమంగా చేయ వాళ్ళకి బుద్ధి చెప్పగలం. ఒట్టి కేకలు పనికిరావు. మనల్ని మనం పరీక్షించుకుంటూ బోధ చేయాలి. మనం పరీక్షించుకుంటూ మనం అలాగ ఉన్నామా అని పరీక్షించుకొని చెప్పాలి. ఇప్పుడు సండే స్కూల్లో కూడా పిల్లల్ని టైంకి రాకపోతే నేను టైంకి వెళ్ళని వారం వాళ్ళకి చెప్పను. ఎందుకంటే నేను టైంకి రాలా, నాకు అర్హత లేదు అక్కడ, నేను అర్హత కోల్పోయా పిల్లల్ని టైంకి రమ్మంటానికి. ఆ మ్యాటర్ నేను అక్కడ ఎత్తను. నేను టైంకి వెళ్ళినప్పుడు మాత్రమే నాన్న మమ్మీ డాడీ వాళ్ళు ఎంకరేజ్ చేయాలి, చిన్న పిల్లలు కదా త్వరగా లేవాలి, యాక్టివ్గా ఉండాలి అని చెప్పగలుగుతాం. మనం ఉన్నప్పుడే చెప్పాలి. మనం టైంకి రాకపోయే వాళ్ళని చెప్తా ఉంటాం. ఇది దేవుని బిడ్డ లక్షణం కాదు. మనం ఉండి చెప్పినప్పుడే మనం దేవుడు బలపరుచుకుంటాడు. మనం దేవుడు బుద్ధి చెప్పువారుగా ఖండించేవారుగా ఉండాలి. అంటే ఫస్ట్ మనల్ని నన్ను నేను కరెక్ట్ చేసుకోవాలి, నన్ను నేను సరి చేసుకోవాలి. నేను ఉండలేకపోయినా అనుకో చెప్పటం మానేయాలి. ఆ విషయం గురించి ప్రస్తావించకూడదు. ఉన్నప్పుడు ఉండి చెప్పాలి. ప్రాక్టికల్గా ప్రాక్టీస్ చేసుకొని ఇంకా ఆ బోధన బయటికి తేవాలి. అప్పుడే శిక్ష గురికాం. అందుకే అంటారు దేవుడు అనేకులు శిక్షావిధికి గురవుతున్నారంటే, ఎందుకంటే ఎవరినారు పరీక్షించుకోకుండా ఏదో దేవుడిచ్చిన కొన్ని మాటలను పట్టుకొని చాలా మంది ఈ దినాలు ట్రోల్స్ చేస్తున్నారు దేవుని బిడ్డల్ని.
దొంగ పాస్టర్లు అని చెప్పేసి అది వాస్తవం కూడా అనిపిస్తుంది చాలా మంది. దేవుడు అందరికి ఇస్తాడు కదా, కొన్ని వరాలు ఆటోమేటిక్గా వస్తాయి. నా నామం పేరట మీరు దయ్యాలు వదలగొడతారు, నా నామం పేరట మీరు స్వస్థపరుస్తారు, యేసయ్య నామాన్ని ఉపయోగించుకొని అనేకం చేస్తారు. కానీ దేవుని దగ్గర అక్రమాలు చేస్తుంటారు, చాటున పాపాలు చేస్తుంటారు. అటు వాళ్ళని దేవుడు అక్కడ నిలబడినప్పుడు అక్రమం చేయవర్లారా మీరెవరో నాకు తెలియదు అంటాడు. అటువంటి వారిని అంటాడు, ప్రభా నీ నామం పెట్టే కదా, యేసయ్య నామంలో కదా దయ్యాలు వదలగొట్టాం. నా వల్ల అక్క 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 అక్కడ డిస్టర్బెన్స్ వస్తుందా? కట్ అవుతుంది. ఒక ప్లేస్ చేయండి తను ఇస్తాను. కాబట్టి అప్పుడే చెప్పండాల్సింది అక్క. నా నామం పేరిట మీరు ఓకే థ్యాంక్ యూ అక్క. నా నామం పేరిట మీరు దయ్యాలు వదలగొట్టావు, నీ నామం పేరిటే కదా ప్రభా, వాళ్ళందరూ బాగైనారు కదా మేము నీ నామం వాడుకుంటే అంటే. నా నామాన్ని మీరు వాడుకున్నారు కానీ నా నామాన్ని మీరు ఘనపరచలేదు, నా నామాన్ని మీరు వ్యర్థంగా వాడారు. నేను చెప్పానా నా నామాన్ని వాడి దయ్యాలు వదలగొట్టమని? నీ బ్రతుకు సరి చేసుకో, యేసయ్య నామములో నీ బ్రతుకు సరి చేసుకొని తర్వాత ఇతరుల బ్రతుకు సరి చేయమంటే నీవు ఇష్టం వచ్చినట్టు నడుచుకున్నావు. నేను చెప్పంది చేసావు. నువ్వు చాలాసార్లు మనం దేవుడు చెప్పంది చేస్తాం, దానికి ప్రతిఫలమే ఉండదు. చాలా మంది అంటారు నేను సువార్త ప్రకటించా కదా దేనికి, పరలోకంలో బహుమానాలు వస్తాయని. కొంతమంది చాలా భయం, అమ్మ పరలోకంలో వాళ్ళకేమన్నా ఎక్కువ బహుమానాలు వస్తాయేమో అని భయపడితే, ఏది భయపడితే అదే నెత్తి మీదకి వస్తుందంట. యోబు గారు కూడా అదే అంటారు. యోబు ఒక టైంలో భయపడ్డాడు, ఏది నేను భయపడ్డాడు అదే నా మీదకి వచ్చింది. ఒక్కో టైంలో భయపడి ఉంటాడు. అంత అంటే భయంతోనే తను పిల్లలు భయభక్తులతో పెంచుకున్నాడు. ఏ దోషమన్నా నాలో ఉంటే ఏ దోషాన్ని బట్టి నేను శిక్షించబడకూడదని తన పిల్లల్ని కాపాడుకుంటూ తనని తాను కాపాడుకుంటూ భయభక్తులతో ఉంటూ దేవుడు నమ్మే శిక్ష రప్పిస్తాడమో అనుమానాలు వద్దు, దేవునికి వదిలేసేయాలి. యోబులో కూడా ఒకటి అర లేకపోలేదు, కానీ ఆయన ధైర్యంగా నిలబడ్డాడు. ఏది భయపడ్డాడు అదే నా నెత్తి మీదకి వచ్చింది తనే చెప్పుకుంటాడు. నిజంగా ఆ విధంగా ఉండకూడదు. దేవుని కొరకై దేవునికి సంతోషపడే విధంగా చేయాలి. ఇప్పుడు పిల్లలు మనం చెప్పని పని చేస్తూ ఉంటారే, నీకు చెప్పానా నేను, నువ్వు చేయగలవా ఆ పని? ఎంత కోపడతాం కదా, నువ్వు ఎత్తగలవా ఆ బరువు? ఎందుకు దాన్ని దొల్లిచి పాడు చేయటానికి వస్తావు? పిల్లలు చేయకూడదు చేస్తే పట్టుకోకుండా వస్తువులు పట్టుకున్నా చేయకుండా పనులు చేసి వాటిని దొల్లిచ్చేసి వాటిని నష్టపరిచేసి వెళ్ళిపోతారు కదా. దాన్ని మళ్ళీ మనం శుభ్రపరచుకోవాలి. దాన్ని అందుకే పిల్లల్ని గద్దిస్తాం. అదే నువ్వు చేసే పని కాదు ఇది. ప్రభు కూడా అట్లా చెప్తాడు, ఎవరు చేసే పని ఎవరు చేయాల్సిన పని వాళ్ళకి దేవుడు అప్పగిస్తాడు, అది మాత్రమే చేయాలి. వేరే చేసి వాళ్ళు నష్టపోయేది కాక పేరెంట్స్ ఏం చేస్తున్నారు, దెబ్బలు వేస్తారు పిల్లలు, అవతలి నువ్వు చేయొద్దు ఇక్కడికి రావద్దని దేవుని చేత దెబ్బలు తిని ఆ కింద అంత ఇతరులను నష్టపరిచి ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా దేవుని పని చేయాలి. ఇది దేవుడు నాకు అప్పగించిందా, దేవుని అప్పగించింది మాత్రం ఇది దేవుని సంతోషపరిచేదా? నేను మాట్లాడే మాట దేవుడు సంతోషపడుతున్నాడా? ఈ మాట దేవుడు నన్ను మాట్లాడమంటున్నాడా? ఈ బోధ దేవుడు నన్ను చేయమంటున్నాడా? ఫుల్ పీఠం దొరికేస్తే కేకలేసేయటం కాదు, ఎక్కడైనా ఛాన్స్ దొరికితే మనం అరిచేయటం కాదు. ప్రభువు చెప్పమన్నాడా? దీని ద్వారా ప్రభు ఘనపరచబడుతున్నాడా? అది మనం చూడాలి. అన్నయ్య సభ్యులు అనుకున్నారు మేమేం చేసిందో తెలియదు, కూడబలుక్కున్నారు. చాలామంది కూడబలుక్కుంటారు, తోడు దొంగల్లాగా కూలబలుక్కొని అక్కడికి వెళ్తే ఫస్ట్ భర్తను ప్రిపేర్ వెళ్ళిపోయాడు, నేను పోతాను నా వెనకాల రా అని. నేను ఫస్ట్ అబద్ధం చెబుతాను నా వెనకాల నువ్వు చెప్పు అని పోయినాడు. అబద్ధం చెప్పినాడు, ఏమైనాడు? అబద్ధం దేవుని సన్నిధిలో అబద్ధం చెప్పినావు, అక్కడే పడి చచ్చిపోయినాడు. వెనకొచ్చింది సేమ్ వాయిస్. కొంతమంది ఏది చెప్తే అది. ఈ మధ్య ఎక్కువ శాతం భార్యలు ప్రిపేర్ చేస్తుంటారు భర్తని, ఇట్లా మాట్లాడు ఇట్లా చేయనగానే తలక ఇప్పుతా ఉంటారు గంగిరెద్దులాగా. అది సత్యమా కాదా అది మాట్లాడుతు అంటే వాళ్ళకి సెల్ఫ్గా ప్రభు దగ్గర పరీక్షించుకునే హృదయం లేదు, సరి చేసే హృదయం లేదు, సరి చేసుకునే హృదయం అంతకంటే లేదు. వాళ్ళ మనసు కూడా అదే. కాబట్టి ఏ చెప్పినా తలూపుతారు, ఏ చెప్పినా ఎవరు తలూపుతారంటే, ఏ చెప్పినా ఎవరు నమ్ముతారు అంటే వాళ్ళ మనసు కూడా అదే. సంఘంలో కానీ బయట కానీ ఎక్కడ కూడా కొంతమంది ఉంటారు, ఒక ఇద్దరైనా ఉంటారు, ఒక ముగ్గురైనా ఉంటారు, ఒక్కరైనా ఉంటారు, ఏదో ఒకటి ఎవరో ఒకరి మీద చాడీలు చెప్పేవాళ్ళు, చెప్పి వాళ్ళని చెడగొడతా ఉంటారు. నేను చాడీలు చెప్పే వాళ్ళని నేను అనుకోను, విన్న వాళ్ళ మీద నాకు చాలా బాధ వేస్తుంది. అంటే వాళ్ళకి తెలియదా అంటే వాళ్ళు కూడా వాళ్ళ లాంటి వాళ్ళే, అదే మనసు కలిగిన వారు.
ప్రార్థించరు. ప్రభా ఏంది ఇట్లా విన్నా, నేను తొందరపడి మాట్లాడొద్దు అంటాడు. అందుకే దేవుడు తొందరపడి హస్త నిక్షేపం చేయొద్దు, తొందరపడి మాట్లాడదు, ఆతురపడి మాట్లాడొద్దు, ఆలోచించి మాట్లాడాలి. ప్రభు బిడ్డలు మోకాళ్ళేసి ప్రభా ఈ విధంగా విన్నా, ఈ వ్యక్తి గురించి ఈ విధంగా విన్నా, ఇది కరెక్టేనా ప్రభా? నేను ఈ మాట మాట్లాడొచ్చా? నేను ఈ బోధ చేయొచ్చా? ప్రభువుని అడిగి మాట్లాడాలి. లేకపోతే శిక్షావిధికి గురి కావాల్సి వస్తుంది. ఎవరెవరిని శిక్షించరు, ఎవరి నోరు ఎవరిని శిక్షించదు, ఎవరికి వాళ్ళే శిక్ష తెచ్చుకుంటారు. పరీక్షించబడటం గొప్ప విషయం. పరీక్షించబడితే చివరికి ఆశీర్వాదం ఉంటుంది. దావీదు పరీక్షించబడ్డాడు, హెచ్చించబడ్డాడు. యోసేపు పరీక్షించబడ్డాడు, హెచ్చించబడ్డాడు. అనేకులకు ఆశీర్వాదంగా ఉండటానికి వారు శ్రమలు అనుభవించినారు. యోబు పరీక్షించబడ్డాడు, ఆశీర్వదించబడ్డాడు. 42వ అధ్యాయం అంతా దేవుడు మాట్లాడుతూ వచ్చినాడు. నిజంగా ఎంత మంచి నిజంగా యోబు ఎంత ఆశీర్వాదానికి పాత్రుడైనాడు. 2 అంతలుగా ఎంత ఆశీర్వాదం, ఉన్నదానికంటే హెచ్చుగా ఇచ్చి 4 తరాలు చూసేదాకా యోబు నుంచాడు దేవుడు. ఎంత ఆశీర్వాదం. చచ్చిపోతాను అనుకున్నాడు, చచ్చిపోయి నా జన్మదినం గుర్తు రాకూడదు, నన్ను చంపే దేవుడా అన్న యోబుని 4 తరాలు 4 విధాలుగా దేవుడు పరీక్షించి, సాతాను చేత 4 విధాలుగా పరీక్షించి 4 తరాలను చూసేలాగా చేశాడు చివరికి దేవుడు యోబుని. నిజంగా పరీక్షకి నిలిస్తే విజయం మనది. నిజంగా ఆ విధంగా దేవుడు ఆశీర్వదించక ఇష్టపడతాడు. కాబట్టి మనకు మళ్ళీ మళ్ళీ పరిశుద్ధాత్ముడు చెప్పిస్తున్నాడు, మనకు అప్పచెప్పింది మాత్రమే మనం చెయ్యాలి. మనకు అప్పచెప్పని దాంట్లో వేలు పెట్టకూడదు. అది ఎవరికి వాళ్ళు తెచ్చుకుంటాడు. ఎవరి గురించి అయినా చాలా మంది ప్రార్థన చేయలేదు, మా కోసం ప్రార్థన చేయలేదు అంటారు. ఏం చేస్తాం? మనం ప్రార్థన చేసుకోకుండా మోకాళ్ళేసి పిల్లల్ని మేల్కొబెట్టుకొని నా మట్టుకైతే ప్రభు దగ్గర చెప్తున్నాను. కాబట్టి ఆ విధంగా మనకు అప్పచెప్పిన దాన్ని, మనకు చెప్పమని దాన్ని ఒకవేళ దేవుడు చెప్పమంటే చెప్పడానికి భయపడకూడదు. చెప్పొద్దు అంటే మనం ఏం ఇన్సల్ట్గా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. దేవుడు ఏ పని చెప్తే ఆ పని చేయాలి. దేవుని చేతుల్లో మనం పాత్రలం. దేవుడు పుట్టిస్తే పుట్టినాం, దేవుని కొరకే పుట్టినాం. ప్రభా నన్ను పుట్టించింది నీవే కదా. శ్రమ వచ్చినా ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఎవరికి వాళ్ళు వెళ్తే ఇంకా చాలా బాగుంటుంది. ప్రార్థన సహాయం అవసరమే. కానీ ఒక్కోసారి దేవునితో సన్నిహితంగా ఉన్న వాళ్ళకి ఒకసారి ప్రార్థన అంటే కొన్ని విషయాలు దేవుడు మౌనంగా ఉండమంటాడు. నువ్వు గమ్ముగుండు, నువ్వు కాముగుండు. చాలామంది ఏంటంటే వాళ్ళు చేయాల్సింది వాళ్ళు చేయరు. ప్రేమ అంటే వాళ్ళ కోసం ఎప్పుడు అప్పసం ప్రార్థన చేసేదే ప్రేమ అనుకుంటారు. వాక్యం అంగీకరించరు, వాక్యానుసారంగా జీవించరు, ఆశీర్వాదాల కోసమే వస్తారు మందిరానికి. ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండటానికి మీరు ఉండండి, నేను మిమ్మల్ని ఆశీర్దిస్తాను ప్రభు అంటే, లేదు ప్రభువా నేనైతే ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండను, కానీ నన్ను ఆశీర్వదించు, నా కుటుంబాన్ని ఆశీర్వదించు. నా కోసం అందరూ ప్రార్థన చేస్తే మీరు మా కోసం ఎప్పుడు 24 గంటలు మా కోసం ప్రార్థన చేస్తుంటేనే మీరు దేవుని ప్రేమలో ఉన్నట్టు. దేవుడు మీకు ప్రేమే లేదు. చాలా ప్రేమ అంటే అన్ని విషయాలు పరీక్షించుకోవాలి. ఒంటరిగా ఎవరన్నా కూడికలకి వెళ్ళినా, మందిరాలకి వెళ్ళినా తర్వాత మన అడ్రస్ ఎక్కడ చెప్తారు, బతుకు బస్ స్టాండ్ అన్నట్టు బస్ స్టాండ్లో వదిలేస్తాం. అది జ్ఞాపకం తెచ్చుకోవాలి. అది గుర్తురాదు. అది అక్కడ ప్రేమ ఎక్కడుంది? ఎవరింటి వాళ్ళని రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోతారు. అక్కడ అసలు బేసిక్లోనే లేదు ప్రేమ. మీరు ప్రయాసపడి మా దగ్గరికి వచ్చేసి ప్రార్థనలు చేస్తుండండి, మేము నిమ్మక నీరెత్తినట్టు ఏం ఎరగనట్టుగా ఉంటాం కామ్గా. భయంకరమైన పరిస్థితులు, అపవాది తెచ్చేవి. ఎవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు. దేవుడు ఏది చెప్తే అది చేయటమే. వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు అని అన్నిట్లో వేలు పెడితే మనమే నష్టం. నేనే నష్టం తెచ్చుకుంటా. అందుకే చాలా సెన్సిటివ్గా ఆలోచించడం మంచిది. నేను అన్ని విషయాల్లో ఆలోచిస్తాను. నేను బలహీనమైనప్పుడు నా బిడ్డను కూర్చోబెట్టి, నా పిల్లల్ని కూర్చోబెట్టుకొని ప్రార్థనలో బలపడతాం. నిజంగా నిజంగా మనం దేవుని దగ్గర సరి చేసుకుంటా ఉంటే ఆటోమేటిక్గా అన్ని ఇట్లా చక్కగా అయిపోతూ ఉంటాయి. ఎప్పుడు ఒకరి మీద ఆధారపడే పరిస్థితి వద్దు. ఏదో కొన్ని విషయాల్లో, తప్పనిసరి విషయాల్లో ఒకరి ప్రార్థన సహాయం తీసుకోవటం మంచిదే. నాకైతే ముఖ్యంగా నా ఆత్మీయ జీవితం, నా పిల్లల కోసం ప్రార్థన చేయని ఎవరి కోసమని చెప్తాను. మేము దేవుళ్ళు స్థిరపడి బలపడాలని ప్రార్థన చేయమని చెప్తాను. మిగతా ఎన్ని ఆయన చూసుకుంటాడు. ఎందుకంటాడు ఆయన రాజ్యాన్ని, నీతిని మొదట వెతకండి, అప్పుడు అవన్నీ ఇస్తాడు. ఒకవేళ ఏదైనా అక్కరలో ఉండి మరీ లేమిలో ఉంటే ఇతరుల ప్రార్థన సహాయం హ్యాపీగా తీసుకోవచ్చు. కానీ ప్రతి దానికి మేము మౌనంగా ఉంటాం. మీరే చేయండి అంటే మా ప్రభు సహించారు. ఒకవేళ ప్రభు నేను సరి చేయటానికి పెడితే, ఇతరులు దాంట్లో వేలు పెడితే అది దేవుడు ఇష్టపడాడు.
కాబట్టి ఆ విధంగా ఎవరిని వాళ్ళని పరీక్షించుకొని ప్రభు మనకి ఏది చెప్తున్నాడు సెన్స్ చేసి ప్రభు చెప్పినట్లుగా జీవించాలి. ప్రభు చెప్పిన పని చెయ్యాలి, చెప్పని పని చేయకూడదు. ప్రభు ఏది చెప్తే అది చేయటానికి భయపడకూడదు, వెనకంజ వేయకూడదు. చాలా ఒక సామెత అంటారు కదా, ఏనుగు వెళ్తా ఉంటే వెనక కుక్కలు బౌ 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 అని వస్తాయి, అది భయపడదంట. సింహం భయపడదు. నిన్న బయటికి వెళ్ళాం నేను మహిమ, అనుకోకుండా అది దాని మీద ఎక్కుతాం కదా, ఎక్సలేటర్ దాని మీద ఎక్కాము, అనుకోకుండా నేను ముందు ఎక్కాను, నా వెనక మహిమ ఎక్కింది. అదో నవ్వుకుంటూ అన్నా, నాన్న నా ముందు ఏసై ఉన్నాడు సింహంలాగా, నీ వెనక నేనున్నా ఇంకొక చిన్న సింహంలాగా, నువ్వు సింహ పిల్లవి. దేవుడు మన ముందు సింహంలాగా ఉంటాడు, మనం సింహ పిల్లలం. ఆ విధంగా మనము ఎవరి స్థానంలో వాళ్ళు ఉంటూ దేవుడు అప్పగించింది మాత్రమే చేస్తూ ధైర్యంగా వెళ్ళిపోవాలి. నిరాశపడటం స్టార్ట్ చేసామా, నిరాశపరిచే వాళ్ళు వస్తారు. యోబు జీవితం మనకు ఇదే చూపిస్తుంది. నిరాశపడ్డాడు యోబు. నిరాశపరచటానికి స్నేహితులు బయలుదేరినారు, ముగ్గురు, తర్వాత ఇంకొక అతను భయంకరంగా మాట్లాడినారు లాస్ట్లో. నిజంగా ఒక్కోసారి అనిపిస్తుంది ఎవరి ఆదరణ అవసరం. బైబిల్ పెట్టుకొని కూర్చొని ప్రార్థన చేసుకొని బైబిల్ చదువుకుంటా ఉంటే అదే గొప్ప ఆదరణ. మన పిల్లలే మనకు ఆదరణ, మన కుటుంబమే మనకు ఆదరణ, మన దేవుడే మనకు ఆదరణ. ఆయన మన తండ్రి. ఎన్నో విషయాలు ఇంకా ఉన్నాయి తండ్రి గురించి. ఒక్కొక్క దాంట్లో మన తండ్రి ఎలాంటి వాడు, అవన్నీ దేవుని చిత్తమైతే ఇంకోసారి చెప్పుకోవచ్చు. నిజంగా ఆ విధంగా ఉండినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు ధైర్యంతో కొదమసింహమైన యేసు ప్రభువారిని చూస్తూ ధైర్యంగా ముందుకు సాగిపోయినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్. చెప్పబడిన వాక్యానుసారమైన జీవితం జీవించడానికి స్తోత్రం చెల్లించుకుందాము. వాక్యం అందించినటువంటి స్టెల్లా గారిని దేవుడు దీవించారు. బిడ్డలను దీవించి వాక్యానుసారమైనటువంటి కృప దీవెనలను వెండిగా దాయిచేయనట్లుగా స్తోత్రం చెల్లించుకుందాం.